హలో వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. చూడండి, ఫంక్షన్స్ అనే చాప్టర్ లాస్ట్ క్లాస్ లో మనం స్టార్ట్ చేసుకొని ఐ థింక్ సో 2 or 3 క్లాసెస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. దాని కంటిన్యూషన్ పార్ట్ చూడండి. కొంచెం టైం కన్జ్యూమింగ్ చాప్టర్ ఇది, ఖచ్చితంగా పేషెన్స్ గా వినాలి. దాని తర్వాత అన్ని వచ్చేవన్నీ కూడా ఫార్ములా బేస్డ్ చాప్టర్స్ అనమాట. అంటే ఫార్ములాస్ వస్తే డెఫినెట్ గా చాప్టర్స్ ని మనం హ్యాండిల్ చేయగలం. బట్ ఫంక్షన్స్ అనేవి ఏంటంటే అట్లా కాదు, కంప్లీట్ గా కాన్సెప్చువల్ థింగ్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే క్లియర్ గా ఈ చాప్టర్ అర్థం అవుతుంది. సో కంటిన్యూషన్ పార్ట్ చూడండి. సో క్వశ్చన్ ని నోట్ చేసుకోవాలి. ద డొమైన్ ఆఫ్ ద డెఫినిషన్ ఆఫ్ ద ఫంక్షన్, the domain of the definition of the function f of x is equal to 1 by under root of 10cx minus 1 minus 3 into 10cx ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోవాలి. సో ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. సో ఇది మీకు క్లాస్ మాత్రమే కాదు, ఆటోమేటిక్గా మీరు టైం అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. సో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మంచి స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్సే డిస్కస్ చేస్తున్నాను. సో ఇంతకు ముందు విన్న క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అవి ఈజీ క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఒక మంచి లెవెల్, అంటే కొంచెం హై లెవెల్ ఉన్న క్వశ్చన్సే డిస్కస్ చేస్తూ ఉన్నాను. అది గమనించి మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. చూడండి, సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. సో మీరు ఏం కనుక్కోవాలి? ఈ ఫంక్షన్ కి డొమైన్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఫామ్ లో ఉందో చూసుకోండి. 1 by root of f of x అనే ఫామ్ లో ఉంది. 1 by root of f of x అనే ఫామ్ లో ఉంటే డొమైన్ కనుక్కోవాలంటే f of x మస్ట్ బి గ్రేటర్ దెన్ 0. అంటే ఈ పార్ట్ ని మీరు ఏం చేయాలి అంటే 10cx minus 1 minus 3 times 10cx ని గ్రేటర్ దెన్ 0కి ఈక్వల్ చేయాలి. ఓకేనా? సో దీన్ని రైట్ సైడ్ లో పంపించండి. దీన్ని రైట్ సైడ్ లో పంపిస్తే 10cx minus 1 by 10cx గ్రేటర్ దాన్ 3 అని చెప్పి రాసుకోవచ్చు. చూడండి, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ చెప్పేటప్పుడు మీకు ఎన్సిఆర్ బై ఎన్సిఆర్ మైనస్ 1 అంటే నేను ఒక షార్ట్ కట్ ఇస్తాను. ఏంటా షార్ట్ కట్ అంటే n minus r plus 1 by r. ఇది గుర్తుంటే కంప్లీట్ గా మీకు ఇక్కడ నుంచి స్టెప్స్ అనేవి సేవ్ అవుతాయి. చూడండి, ఇది జస్ట్ ఉల్టా ఉందా అంటే నేనేం రాసుకోవచ్చు? ఇక్కడ r అంటే x బై ఇక్కడ n plus 1 అంటే n వాల్యూ ఎంత? ఇక్కడ 10. n plus 1 అంటే ఏమవుతుంది? 11.
మైనస్ ఆర్ అంటే ఎక్స్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ 3. సో ఒక్కసారి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. దెన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 33 మైనస్ 3x. మైనస్ 3xని ఈ సైడ్ తీసుకురండి. సో అప్పుడు 4x అనేది ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ 33. అంటే ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ ఏమవుతుందంటే 33/4. అంటే అప్రాక్సిమేట్లీ ఇది 8 పాయింట్ చేంజ్ అనుకోండి. ఏమవుతుంది? 8 పాయింట్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ ఏం చేయాలి అంటే గ్రేటర్ దాన్ 8.1 తీసుకోవాలి. సో మీరు పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద మీకు ఒకవేళ ఐడియా ఉంటే ఇక్కడ ఎన్పిఆర్ గురించి కూడా మీకు కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎన్పిఆర్ లో కండిషన్ ఏంటంటే ఇక్కడ n మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ఓకేనా? n మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. n మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ఇంకొక కండిషన్ ఆర్ గురించి ఏంటంటే ఆర్ వాల్యూ చూడండి, ఇది ఆర్ యొక్క రేంజ్. ఆర్ యొక్క రేంజ్ ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 బట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. ఓకేనా? క్లియర్? సో ప్రజెంట్ ఇక్కడ ఆర్ అంటే ఏంటి? ఎక్స్ వాల్యూ అన్నమాట. సో దట్టు ఇక్కడ n అనేది ఏమవుతుందంటే ఒక న్యాచురల్ నంబర్ అవుతుంది. n అనేది ఏంది ఇక్కడ? ఖచ్చితంగా న్యాచురల్ నంబర్ అవుతుంది అది. అంటే ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూస్ని ఎలా తీసుకోవాలి అంటే గ్రేటర్ దాన్ 8.1 అంటే ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవచ్చు? 9 తీసుకోవచ్చు. ఓకేనా? ఎక్స్ వాల్యూ 9 తీసుకోవచ్చు. మాక్సిమం ఎంత వరకు తీసుకోవచ్చు అంటే n వరకు తీసుకోవచ్చు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n అంటే 10. ఎంతవరకు మీకు అర్థమైందా? సో ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది? గ్రేటర్ దాన్ 8.1 అని చెప్పాను. ఎక్స్ వాల్యూ కంపల్సరిగా ఏ రేంజ్ వరకు తీసుకోవచ్చు అంటే ఈ రేంజ్ వరకు తీసుకోవాలి. 8.1 కన్నా బిగ్గర్ న్యాచురల్ నంబర్ ఏమవుతుంది అంటే 9. ఆ తర్వాత మాక్సిమం ఎంత వరకు తీసుకోవాలి అంటే 10. మీకెవరు చెప్పారు అంటే ఇక్కడ చూసుకోండి, n వాల్యూ ఏమవుతుంది? 10. సో ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ నే మనం డొమైన్ అంటాము. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ డి. సో వాట్ ఈస్ ద డొమైన్ అంటే వెరీ సింపుల్. ఎక్స్ బిలాంగ్స్ టు ఓన్లీ 2 ఎలిమెంట్స్ వచ్చాయి. వాటిని మనం సింపుల్ గా సెట్ సింబల్ వేసి రాస్తూ ఉన్నాం. సెట్ ఆఫ్ 9, 10. హ్యావ్ యూ అండర్స్టూడ్? వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ సార్. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లావణ్య ఆప్షన్ డి వచ్చింది. వెరీ గుడ్. చూడండి, ద డొమైన్ ఆఫ్ ద డెఫినిషన్ ఆఫ్ ద ఫంక్షన్ f of x is equal to 1/√10c x minus 1 minus 3 into 10c x is అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 10c x minus 1 ఉంది, ఇక్కడ 10c x ఉంది. కంప్లీట్ గా ఈ క్వశ్చన్ చేయాలి అంటే కొంతవరకు పర్ముటేషన్స్, కాంబినేషన్స్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సో ఇక్కడ C స్టాండ్స్ ఫర్ కాంబినేషన్ అన్నమాట. C స్టాండ్స్ ఫర్ కాంబినేషన్స్. ఓకేనా? చూడండి, దీన్ని చూడంగానే నాకు వచ్చిన ఐడియా 10c x minus 1 ఉంది, తర్వాత 10c x ఉంది. అంతకన్నా ముందు మనం ఏం చేయాలి అంటే మనం డొమైన్ కనుక్కోవాలి అంటే ఒరిజినల్ గా ఇది ఏ ఫామ్ లో ఉందో చూసుకోవాలి. ఒరిజినల్ గా ఇది వచ్చి 1/√f of x అనే ఫామ్ లో ఉంది. 1/√f of x అనే ఫామ్ లో ఉంటే మీరు డొమైన్ కనుక్కోవాలి అంటే మీ మైండ్ లో రావాల్సిన ఫస్ట్ ఐడియా f of x మస్ట్ బి గ్రేటర్ దాన్ 0. అంటే నేను సింపుల్ గా దీన్ని గ్రేటర్ దాన్ 0 కి ఈక్వల్ చేయాలి. సో దీన్ని గ్రేటర్ దాన్ 0 కి ఈక్వల్ చేస్తే చూడండి, ఫస్ట్ టర్మ్ 10c x minus 1 అలాగే రాశాను. అపాన్ దీన్ని రైట్ సైడ్ లో పంపిస్తే పాజిటివ్ అవుతుంది. రైట్ సైడ్ లో వెళ్ళిన 10c x ని డినామినేటర్ లో తీసుకొని వస్తున్నాను. గ్రేటర్ దాన్ అలాగే ఉంటుంది. -3 వచ్చి +3 అవుతుంది. క్లియరా ఇది?
దీన్ని చూడంగానే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎన్సిఆర్ ఫార్ములా అప్లై చేస్తారు. ఇక్కడ ఎన్సిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది అప్లై చేశారు అంటే మీకు టైం అనేది ఎక్కువగా పడుతుంది. దీన్ని చూడంగానే మీ మైండ్లో రావాల్సిన ఒక షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎన్సిఆర్ బై ఎన్సి ఆర్ మైనస్ 1. చూడండి, ఎన్ అనేది అప్పర్ సఫిక్స్, ఆర్ అనేది లోయర్ సఫిక్స్. ఇక్కడ లోయర్ సఫిక్స్ ఎవరు? ఆర్. ఇక్కడ లోయర్ సఫిక్స్ ఎవరు? ఒకటి తగ్గాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఏముందో చూసుకోండి. ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ మైనస్ 1 జస్ట్ ఉల్టాలో ఉంది. ఫస్ట్ అయితే మనము ఆ షార్ట్ కట్ రాసుకోవాలి. ఇది దేనికి ఈక్వల్ అంటే ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్? 10. ఎన్ ప్లస్ 1 దేనికి ఈక్వల్ అంటే 11కి ఈక్వల్. కాకపోతే ఇక్కడ ఉల్టా అని చెప్పాను. చూడండి, ఇక్కడ ఎన్ దేనికి ఈక్వల్? 10కి ఈక్వల్. ఎన్ దేనికి ఈక్వల్? 10కి ఈక్వల్. సో ఇప్పుడు ఉల్టా రాయాలి కాబట్టి ఫస్ట్ ఆర్ రాయాలి. ఇక్కడ ఆర్ దేనికి ఈక్వల్ చెక్ చేసుకోండి. ఆర్ దేనికి ఈక్వల్ అంటే ఎక్స్ కనమాట. ఉల్టా రాయాలి కాబట్టి ఫస్ట్ ఎక్స్ బై ఎన్ ప్లస్ 1 మైనస్ ఆర్. ఎన్ ప్లస్ 1 ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత? 10. ఎన్ ప్లస్ 1 ఏమవుతుంది? 11 మైనస్ ఆర్ అంటే ఎక్స్, దట్ ఈస్ గ్రేటర్ దాన్ 3. జస్ట్ సింగిల్ స్టెప్ లో అయిపోయింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయమంటున్నాను. ఎక్స్ గ్రేటర్ దాన్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 33 మైనస్ 3x. మైనస్ 3x ని లెఫ్ట్ సైడ్ లో తీసుకొని వస్తే ప్లస్ అవుతుంది. అంటే 4x గ్రేటర్ దాన్ 33. ఇప్పుడు ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 33 బై 4 అంటున్నాను. 33 బై 4. అప్రాక్సిమేట్లీ ఎక్స్ గ్రేటర్ దాన్ దీన్ని 8.1 అని చెప్పి రాసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. బట్ ఎక్స్ అనేది ఏమవుతుంది ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఎక్స్ అనేది దేనికి ఈక్వల్? ఆర్కి ఈక్వల్. సో ఇక్కడ ఆర్ గురించి మాట్లాడాలి అంటే ఆర్ గురించి ఒక ప్రత్యేక కండిషన్ ఉంది. ఎన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎన్ అనేది ఏమవుతుంది అంటే ఖచ్చితంగా న్యాచురల్ నంబర్ అవ్వాలి. ఎన్ అనేది ఖచ్చితంగా ఏమవ్వాలి? న్యాచురల్ నంబర్ అవ్వాలి. నెక్స్ట్ ఆర్ గురించి మాట్లాడితే ఆర్ యొక్క రేంజ్ ఇది, ఆర్ యొక్క రేంజ్. నెక్స్ట్ ఇక్కడ ఎన్ గురించి ఇంకా మాట్లాడితే ఎన్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అవ్వాలి. ఎన్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. అంటే ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ ఏం కావాలి? ఎక్స్ వాల్యూ కావాలి. అది ఖచ్చితంగా 8.1 కన్నా బిగ్గర్గా ఉండాలి. ఎక్స్ వాల్యూ వచ్చి ఖచ్చితంగా 8.1 కన్నా బిగ్గర్గా ఉన్న న్యాచురల్ నంబర్ కావాలి. ఇక్కడ చూసుకోండి, ఏం కావాలి? న్యాచురల్ నంబర్ కావాలి. అలాంటి నంబర్ ఏమవుతుందంటే 9 అవుతుంది. అలాంటి నంబరు 9 అవుతుంది. ఇక ఈ కండిషన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఆర్ అంటే ఎవరు? ఎక్స్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అంటే ఎవరు? 10. ఓకేనా? సో ఎక్స్ వాల్యూ మీరు ఎంత వరకు తీసుకోవాలి? మాక్సిమం వచ్చి 10 వరకు తీసుకోవాలి. 9 రాసేసాను, మాక్సిమం వచ్చి 10 వరకు తీసుకోవాలి. అందుకే ఎక్స్ వాల్యూస్నే మనం డొమైన్ అంటాం. సో ఇది దేర్ ఫోర్ డొమైన్ ఏమవుతుందంటే వెరీ సింపుల్. ఎక్స్ బిలాంగ్స్ టు ఐ హ్యావ్ గాట్ ఓన్లీ 2 వాల్యూస్. 2 వాల్యూస్ మాత్రమే వచ్చాయి ఎక్స్ కి. వాటిని ఈ విధంగా కర్లీ బ్రాకెట్స్ లో రాసుకోవాలి. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ డి. హ్యావ్ యూ అండర్స్టూడ్? భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నాకు ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సెకండ్ టైం ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ దీంట్లో ఏది బెస్ట్ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైము ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ ఉంటుంది. మళ్ళీ సెకండ్ టైం అడిగితే స్ట్రాటజీ చేంజ్ అయిపోతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్
The function f of x is equal to under root of 4 minus x square plus sin inverse 1 plus x square by 2x. ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. చూడండి ఒకసారి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. సో ఇది 2018 స్కూల్ అసిస్టెంట్ లో వచ్చిన క్వశ్చన్. సో సింపుల్ గా మీరు ఏం కనుక్కోవాలంటే డొమైన్ కనుక్కోవాలి. సో సింపుల్ గా మీరు ఏం కనుక్కోవాలి, డొమైన్ కనుక్కోవాలి. అంటే డొమైన్ మీద క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇచ్చిన ఫంక్షన్ చూసుకోండి ఒకసారి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు root of 4 minus x square plus sin inverse 1 plus x square by 2x. సో ఇది కాంబినేషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ గా ఉంది. మొదటి దాని డొమైన్ కనుక్కోవాలి, దాన్ని d1 అనుకోండి. రెండో దాని డొమైన్ కనుక్కోవాలి, దాన్ని d2 అనుకోండి. మధ్యలో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఇంటూ ఉన్నా రిక్వైర్డ్ డొమైన్ కావాలి అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ తీసుకోవాలి. ఇది స్ట్రాటజీ. దీని డొమైన్ కావాలి అంటే ఖచ్చితంగా ఇన్నర్ మోస్ట్ పార్ట్ ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అనేది ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ తో మల్టిప్లై చేశాను. దీన్ని సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు అంటే x ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని చెప్పి రాసుకోవచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఫైనల్ గా ఇక్కడ x బిలాంగ్స్ టు ఏమవుతుందంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -2, x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -2, ఫస్ట్ ఫంక్షన్ యొక్క డొమైన్ అది. సెకండ్ ఫంక్షన్ కి డొమైన్ చెక్ చేసుకోండి ఒకసారి. సైన్ ఇన్వర్స్ కి డొమైన్ తెలుసు మీకు. సైన్ ఇన్వర్స్ కి డొమైన్ ఏమవుతుంది, క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1. ఇది డొమైన్. అంటే x అనేది ఈ ఇంటర్వల్లో ఉంది అని చెప్పి తీసుకోవాలి మనం. అంటే ఎలా తీసుకోవాలి దీన్ని సింపుల్ గా, -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 plus x square by 2x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. దీన్ని ఎలా రాసుకోవాలో లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను. మాడ్యులస్ ఆఫ్ 1 plus x square by 2x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి సింపుల్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. దీన్ని mod x హోల్ స్క్వేర్, ఇది -2 times mod x ప్లస్ 1 ని 1 స్క్వేర్ అని చెప్పి రాసుకోండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్ గా mod x -1 హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. పవర్ లో స్క్వేర్ ఉంది కాబట్టి లెస్ దాన్ 0 అనేది నాట్ పాసిబుల్. దెన్ వాట్ కెన్ బి పాసిబుల్ అంటే ఈక్వల్ టు 0. అంటే mod x -1 ఇస్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ mod x ఇస్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ x ఇస్ ఈక్వల్ టు +or-1. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే ఫైనల్ డొమైన్ అవుతుంది. ఒక నంబర్ లైన్ తీసేసుకోండి. సో ఇక్కడ మార్కింగ్ ఎలా చేస్తారంటే సింపుల్ గా క్లోజ్డ్ ఇంటర్వల్ -2, అనేది నంబర్ లైన్ మీద ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. క్లోజ్డ్ ఇంటర్వల్ -2, x ఇస్ ఈక్వల్ టు 1, x ఇస్ ఈక్వల్ టు -1. చూడండి, x ఇస్ ఈక్వల్ టు 1 ఇక్కడ ఉంటుంది. ఇది మిడ్ పాయింట్ 0 తీసుకోండి. x ఇస్ ఈక్వల్ టు 1 ఇక్కడ తీసుకోండి. x ఇస్ ఈక్వల్ టు -1 ఇక్కడ తీసుకోండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. క్లోజ్డ్ ఇంటర్వల్ -2, అనేది ఇలా ఉంటుంది. ఇంతవరకు ఒక స్టైల్లో మీరు షేడింగ్ అనేది ఇచ్చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా d1.
ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ మిడ్ పాయింట్ 0 తీసుకుంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 ఇది, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -1 ఇది. వీటికి షేడింగ్ ఏమవుతుందో చూసుకోండి. షేడింగ్ అని చెప్పాను. షేడింగ్ అంటే 1 దగ్గర మాత్రమే డిఫరెంట్ స్టైల్లో మీరు షేడింగ్ ఇవ్వాలి. -1 దగ్గర కూడా షేడింగ్ ఇచ్చాను. సో ఇప్పుడు మీకు ఎక్కడైతే ఇంటూ కనిపిస్తుందో, ఇంటూ అనే పార్ట్ ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ కనిపిస్తుందా 1 దగ్గర? అలాగే -1 దగ్గర ఇంటూ కనిపిస్తుందా? దట్ ఈస్ ద రిక్వైర్డ్ డొమైన్. దట్ ఈస్ ద రిక్వైర్డ్ డొమైన్. సో ఫైనల్లీ ఎక్స్ బిలాంగ్స్ టు ఏమవుతుంది అంటే, ఓకేనా, -1 కామా +1 అంటే ఐ హావ్ గాట్ ఓన్లీ 2 ఎలిమెంట్స్. అందుకే వాటిని కర్లీ బ్రాకెట్స్ లో రాశాను, అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ లో రాశాను. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ సి. I have to go with option C. Have you understood? చూడండి 2018 క్వశ్చన్. నెక్స్ట్ మళ్ళీ మీరు రాయబోతున్నారు 2025 లో. సో చాలా గ్యాప్ ఉంది. ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ 2018 లో అడిగాడు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ 2025 పేపర్ అంతకు మించి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేయాలి. సో బెస్ట్ కంటెంట్ ఇస్తున్నాను, డోంట్ వరీ. కొంచెం లేట్ అవుతుంది, బట్ కొంచెం పేషెన్స్ గా ఉండాలి. బెస్ట్ కంటెంట్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ f of x is equal to sin inverse x minus 3 by under root of 9 minus x square is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. సో మీకు ఇచ్చిన ఫంక్షన్ ఇక్కడ సైన్ ఇన్వర్స్ x minus 3 by under root of 9 minus x square. ఇది f of x by g of x అనే ఫామ్ లో ఉంది. f of x by g of x అనే ఫామ్ లో ఉన్నప్పుడు మనం దీని డొమైన్ కనుక్కుంటాం D1, దీని డొమైన్ కనుక్కుంటాం D2. ఫైనల్ డొమైన్ రాయాలి అంటే D1 ఇంటర్సెక్షన్ D2 లో నుంచి g of x is equal to 0 ని సబ్ట్రాక్ట్ చేయాలి అని చెప్పాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎక్కడ డిఫైన్డ్ అవుతుందంటే వెరీ సింపుల్. సైన్ ఇన్వర్స్ కి డొమైన్ ఏమవుతుందంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -1 కామా +1. సైన్ ఇన్వర్స్ కి డొమైన్ ఏమవుతుంది అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -1 కామా +1. ఇన్ఈక్వాలిటీకి నేనేం చేస్తున్నానంటే +3 యాడ్ చేస్తే ఇది 2 అవుతుంది, ఇది x అయిపోతుంది, ఇది 4 అవుతుంది. క్లియర్? సో ఇది ఈ ఫంక్షన్ యొక్క డొమైన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ కనుక్కోవాలి అంటే నేను డైరెక్ట్ గా ఏం చేయాలి అంటే సింపుల్ గా ఇది డినామినేటర్ లో ఉంది కాబట్టి ఇన్నర్ మోస్ట్ పార్ట్ ని >0 తీసుకోవాలి. ఇన్నర్ మోస్ట్ పార్ట్ మైనస్ తో మల్టిప్లై చేస్తే దీన్ని x² - 9 అని రాసుకోవచ్చు. మైనస్ తో మల్టిప్లై చేయడం వల్ల ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. దీన్ని x+3 ఇంటూ x -3 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఫైనల్ గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే -3 < x 3. ఓకేనా? సో దీన్ని నంబర్ లైన్ మీద మనం ప్లాట్ చేద్దాం. క్లోజ్డ్ ఇంటర్వల్ 2 to 4 అనేది నంబర్ లైన్ మీద ప్లాట్ చేశాను. నెక్స్ట్
దీన్ని కూడా నంబర్ లైన్ మీద ప్లాట్ చేస్తే -3 అనేది ఎక్కడ ఉంటుంది చూసుకోండి ఒకసారి. -3 అనేది ఇక్కడ తీసుకోండి. దాని యొక్క ఇమేజ్ వచ్చి +3 అనేది ఇక్కడ తీసుకోండి. రెండిటికి ఓపెన్ ఇంటర్వల్ కాబట్టి ఈ విధంగా ఓపెన్ సర్కిల్ ఇచ్చేసాను. క్లియరా? ఫస్ట్ డొమైన్ ని షేడింగ్ చేయండి, ఒక స్టైల్లోనే షేడింగ్ చేయండి అని చెప్పాను. అయిపోయిందా? ఇది D1 ఫస్ట్ డొమైన్, ఇది D1 ఫస్ట్ డొమైన్ అంటున్నాను. సెకండ్ దాన్ని కూడా మీరు షేడింగ్ చేయబోతున్నారు. చూడండి, ఇదేనా సెకండ్ డొమైన్ ని షేడింగ్ చేస్తున్నారు. సో ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ పార్ట్ కనిపిస్తుందా? ఎక్కడైతే ఇంటూ ఉందో ఆ పార్ట్ మాత్రమే చూసుకోవాలి. ఇంటూ ఉన్న పార్ట్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇదేనా? సో ఫైనల్ డొమైన్ ఏమవుతుందంటే x బిలాంగ్స్ టు 2 కి క్లోజ్డ్ ఇవ్వాలి, 3 కి ఓపెన్ ఇవ్వాలి. ఓకేనా? 2 కి క్లోజ్డ్ ఇవ్వాలి, 3 కి ఓపెన్ ఇవ్వాలి. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ డి, నాట్ ఆప్షన్ ఏ. డొమైన్ లో 3 లేదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 3 తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ? ఎనీథింగ్ బై 0 అంటే నాట్ డిఫైన్డ్ కదా. హావ్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్ sin of log of under root of 4 minus x square by 1 minus x ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఓపెన్ ఇంటర్వల్ -1 కామా +1, ఓపెన్ ఇంటర్వల్ -2 కామా +1, ఓపెన్ ఇంటర్వల్ -2 కామా -1, ఓపెన్ ఇంటర్వల్ 1 కామా 2. చూడండి, ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. సో మీకు ఇది గివెన్ ఫంక్షన్, దీని యొక్క డొమైన్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఏమవుతుందో చూసుకోండి. ఇక్కడ లాగ్ అనేది ఉంది కాబట్టి లాగరిథమ్స్ ఆర్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నంబర్స్ అని చెప్పి మీకు ఆల్రెడీ తెలుసు. అంటే ఎక్స్ ఖచ్చితంగా ఏమవ్వాలి అంటే >0. ఎక్స్ ప్లేస్ లో ఏముందో చెక్ చేసుకోండి. అండర్ రూట్ ఆఫ్ 4 minus x square by 1 minus x, ఇది ఖచ్చితంగా మీకు >0 అవ్వాలి. అప్పుడే ఆ ఫంక్షన్ అనేది డిఫైన్ చేయబడుతుంది. ఇది ఖచ్చితంగా రూట్ ఉంది కాబట్టి పాజిటివ్. ఇక్కడ ఇది పాజిటివ్ కాబట్టి ఇది కూడా కంపల్సరీగా పాజిటివ్ అవ్వాలి. పాజిటివ్ బై పాజిటివ్ అంటే >0 రాసుకోవచ్చు. సో ఇది పాజిటివ్ కాబట్టి 1 minus x ని >0 అంటే 1 greater x అంటే x less than 1. x less than 1 అంటే నంబర్ లైన్ చూసుకోండి. x less than 1 అంటే నంబర్ లైన్ చూసుకోండి. 1 కన్నా తక్కువ, ఎంత తక్కువ తెలీదు, అప్ టు -∞. ఇది నంబర్ లైన్. నెక్స్ట్, ఇది డిఫైన్డ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఏమవ్వాలో చెక్ చేసుకోండి. ఇది కూడా >0 తీసుకోవాలి.
దీనికి గ్రేటర్ దాన్ జీరోకి ఈక్వల్ చేశాను, దీనికి గ్రేటర్ దాన్ జీరోకి ఈక్వల్ చేయాలి. దీనికి ఆల్రెడీ గ్రేటర్ దాన్ జీరోకి ఈక్వల్ చేశాను, దీనికి కూడా గ్రేటర్ దాన్ జీరోకి ఈక్వల్ చేస్తున్నాను. మైనస్ తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అనేది లెస్ దాన్ 0 అవుతుంది. దీన్ని సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని చెప్పి రాసుకోవచ్చు, లెస్ దాన్ 0. దీన్ని ఫైనల్ గా ఎలా రాసుకోవచ్చు అంటే -2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 అని చెప్పి రాసుకోవచ్చు. సో దీన్ని నంబర్ లైన్ మీద చూడండి ఒకసారి. సో సింపుల్ గా ఆరిజిన్ ఇక్కడ తీసుకుందాం. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే 2 అనేది ఇక్కడ తీసుకుంటున్నాను. సో అప్పుడు దాని ఇమేజ్ ఏమవుతుంది అంటే -2 అనేది ఇక్కడ తీసుకుందాం. దీన్ని తీసేసేయండి. సో ఫైనల్ గా ఇంటర్సెక్షన్ పార్ట్ కావాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామో చూడండి. ఎక్స్ లెస్ దాన్ 1 ని షేడింగ్ ఇస్తున్నాను, ఎక్స్ లెస్ దాన్ 1 ని షేడింగ్ ఇచ్చేసాను. ఎక్స్ లెస్ దాన్ 1 అంటే ఇక్కడ నుంచి 1 to ఇన్ఫినిటీ వరకు, 1 to -ఇన్ఫినిటీ వరకు షేడింగ్ ఇచ్చేసాను. ఎక్స్ లెస్ దాన్ 1 అంటే ఎక్స్ లెస్ దాన్ 1 అంటే 1 to -ఇన్ఫినిటీ వరకు షేడింగ్ ఇచ్చేసాను. దీని షేడింగ్ ఇవ్వండి. దీని షేడింగ్ ఏమవుతుందో చెక్ చేసుకోండి. ఇదేనా? ఇది దీని షేడింగ్. ఎక్కడైతే మీకు ఇంటూ మార్కింగ్ ఉందో దట్ ఈస్ ద ఫైనల్ డొమైన్. దట్ మీన్స్ ఫైనల్ డొమైన్ ఏమవుతుందంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంతవరకు రాయాలి. -2కి ఓపెన్, ఇక్కడ ఉన్న 1 కూడా ఓపెన్. So that means I have to go with option B. Have you understood? Very good. Next question note cheyandi. If f of x is equal to modulus of sin x, has an inverse if its domain is, if its domain is, ఆప్షన్స్ నోట్ చేసుకోండి. క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π, క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π/2, క్లోజ్డ్ ఇంటర్వల్ -π/4, +π/4, క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2, +π/2. సో ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూడండి. sin x గ్రాఫ్ తీసుకుంటున్నాను. ఇదేనా sin x గ్రాఫ్? 0, ఇక్కడ π, ఇక్కడ 2π. సో దీనికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా అది బైజెక్టివ్ అవ్వాలి. బైజెక్టివ్ అంటే అది ఏమవుతుంది అంటే సింపుల్ గా దాన్ని 1 and 2 అంటాం. అన్వేకము మరియు సంగ్రస్తం అయితే దాన్ని దిగుణ ప్రమేయం అంటాము. దిగుణ ప్రమేయాలకి మాత్రమే విలోమ ప్రమేయం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. మీకు ఆల్రెడీ నేను sin x ఫంక్షన్ గురించి చాలా డీటెయిల్డ్ గా మాట్లాడున్నాను.
సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎటువంటి ఫంక్షన్ అంటే మెనీ వన్ ఫంక్షన్, అది బహు ఏక ప్రమేయము అంటాము. ఓకేనా? సో దాన్ని మనము 1 చేయడానికి రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఇచ్చేసాము. మీకు గుర్తుందో లేదో. సైన్ ఎక్స్ కి డొమైన్ ఎవరు అంటే క్యాపిటల్ ఆర్, రేంజ్ ఎవరు అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1. ఈ ఫంక్షన్ ని మనం 1 చేయడానికి రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఇచ్చేసాము. రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఏమవుతుంది అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2, +π/2. ఆ తర్వాత ఇది 1 ఆన్2 అవుతుంది, ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పాను. ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, రేంజ్ వచ్చి డొమైన్ అవుతుంది, రెస్ట్రిక్టెడ్ డొమైన్ వచ్చి రేంజ్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ ఇంతకు ముందు నేర్చుకున్న ఇన్ఫర్మేషనే. బట్ మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం. మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ గురించి మాట్లాడాలి అంటే మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ యొక్క గ్రాఫ్ డైరెక్ట్ గా తీసుకోవాలి. బిలో ద ఎక్స్ యాక్సిస్ ఉన్న పోర్షన్ ని రిమూవ్ చేసి దాని యొక్క ఇమేజ్ తీసుకుంటున్నాను. ఈ బౌల్ యొక్క ఇమేజ్ తీసుకుంటున్నాను. బిలో ద ఎక్స్ యాక్సిస్ ఉన్న పోర్షన్ రిమూవ్ చేసి ఆ బౌల్ యొక్క ఇమేజ్ తీసుకున్నాను. ఇది -π, ఇక్కడ 0 రాసుకోండి. ఇది π, ఇది 2π. ఒక హారిజాంటల్ లైన్ కానీ మీరు డ్రా చేశారు అంటే ఇది దేని గ్రాఫ్? y = f(x) = |sin x) గ్రాఫ్. హారిజాంటల్ లైన్ డ్రా చేశారు అంటే హారిజాంటల్ లైన్ అనేది మోర్ దాన్ 1 పాయింట్ దగ్గర హిట్ చేస్తుంది కాబట్టి ఇదేమవుతుందంటే ఖచ్చితంగా 1 కాదు. దీనికి అసలు ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? అది 1 ఆన్2 అవ్వాలి, అప్పుడు మాత్రమే అది బైజెక్టివ్ అవుతుంది. దానికోసం మనం ఏం చేస్తున్నాము అంటే 0కి πకి మిడ్ పాయింట్ ఎవరో చెక్ చేసుకోండి, π/2. సో మీరు ఇంతవరకు పోర్షన్ మాత్రమే తీసుకోవాలి. ఇంతవరకు పోర్షన్ మాత్రమే తీసుకోవాలి. క్లియరా? ఒకవేళ మీరు ఈ పోర్షన్ ని రిమూవ్ చేసి 0కి -πకి మిడ్ పాయింట్ వచ్చి -π/2. -π/2 నుంచి +π/2 వరకు కానీ తీసుకున్నారే అనుకోండి, ఒక హారిజాంటల్ లైన్ అనేది 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది కాబట్టి అక్కడ కూడా అదేమవుతుందంటే 1 కాదు. సో దీన్ని 1 చేయడానికి ఖచ్చితంగా మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయకూడదు. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ దిస్ పార్ట్, closed interval 0 to π/2, which is clearly available in option B. But మీరు నాకన్నా చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు. వెరీ గుడ్. ఎనీ డౌట్ ఇన్ దిస్? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్ f(x) is equal to sin inverse x plus secant inverse x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. చూడండి,
ఈ క్వశ్చన్ ని నేను ఎలా హ్యాండిల్ చేయబోతున్నానో చూడండి. సో మీకు ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్ గా ఇవ్వడం జరిగింది. వన్ ఈజ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, అదర్ వన్ ఈజ్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. దీని డొమైన్ ని సింపుల్ గా మీరు ఏమనుకోవాలి, D1 అనుకోవాలి. దీని డొమైన్ ని సింపుల్ గా మీరు D2 అనుకోవాలి. మీకు ఫైనల్ డొమైన్ కావాలి అంటే D1 ఇంటర్సెక్షన్ D2. మీకు ఫైనల్ డొమైన్ కావాలి అంటే D1 ఇంటర్సెక్షన్ D2. ఇది స్ట్రాటజీ. దీని డొమైన్ ఏమవుతుందో మీకు తెలుసు ఖచ్చితంగా. క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1. దీని డొమైన్ ఏమవుతుందో కూడా మీకు తెలుసు ఖచ్చితంగా. ఇది. సో ఒక నంబర్ లైన్ యొక్క హెల్ప్ తీసుకోబోతున్నాను చూడండి. నంబర్ లైన్ అనగానే -∞ నుంచి +∞ వరకు తీసుకోవాలి. సో మిడ్ పాయింట్ వచ్చి రెండింటికి మిడ్ పాయింట్ 0 జస్ట్ మార్క్ చేస్తున్నాను. సో రైట్ సైడ్ లో సింపుల్ గా మనము ఇక్కడ 1 తీసుకుంటున్నాను. 1 కావాలి కాబట్టి సాలిడ్ సర్కిల్ ఇచ్చాను. దానికి ఇమేజ్ ఏమవుతుందంటే -1, అది కూడా కావాలి కాబట్టి సాలిడ్ సర్కిల్ ఇచ్చాను. సో ఫస్ట్ ఒకసారి D1 ని మార్క్ చేద్దాం. ఇది D1, ఇదేనా D1? ఇంతవరకు D1. ఇది D1 అయిపోయింది. ఈసారి D2 ని మార్క్ చేస్తున్నాను. D2 ని ఎలా మార్క్ చేస్తున్నానో చూడండి. 1 to ∞ డిఫరెంట్ స్టైల్లో మార్క్ చేయండి. ఖచ్చితంగా 1 కావాలి. 1 to ∞. నెక్స్ట్ -1 to -∞. -1 వాంటెడ్, -1 to -∞ అంటున్నాను. సో ఫైనల్ గా మీకు షేడింగ్ లో ఇంటూ అనేది ఎక్కడ కనిపిస్తుందో చూడండి. ఇక్కడ ఇంటూ కనిపిస్తుందా? అలాగే ఇక్కడ కూడా ఇంటూ కనిపిస్తుందా? దట్ మీన్స్ ఫైనల్ డొమైన్ ఏమవుతుందంటే ఐ హ్యావ్ గాట్ ఓన్లీ 2 ఎలిమెంట్స్ విచ్ ఆర్ -1, +1. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ A. హ్యావ్ యూ అండర్స్టూడ్? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్ sin ఇన్వర్స్ √x ఈస్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. నాగస్రవంతి అండ్ ఈశ్వర్, లావణ్య, వీళ్ళు ముగ్గురు ఆప్షన్ A అని చెప్పి రెస్పాండ్ అయ్యారు. వెరీ గుడ్. సో మీరు దేని డొమైన్ కనుక్కోవాలి? సైన్ ఇన్వర్స్ √x. సైన్ ఇన్వర్స్ అన్నప్పుడు దాని డొమైన్ ఏమవుతుందో క్లియర్ గా తెలుసు మీకు. క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1. ఓకేనా? అంటే x ప్లేస్ లో √x ఉంది కాబట్టి √x ని క్లోజ్డ్ ఇంటర్వల్ -1, 1 లో రాసుకోవాలి. ఇక్కడ నుంచి మీకు 2 పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు 2 పార్ట్స్. -1 < √x ఒకటి, √x < 1. సో ఈ పార్ట్ ని సింపుల్ గా మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. ఓకేనా?
దీన్ని కన్సిడర్ చేస్తే ఎక్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎక్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ మోస్ట్ పార్ట్ కూడా ఏమవ్వాలి అంటే ఖచ్చితంగా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని సింపుల్ గా 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ రాసుకోవచ్చు. బట్ ఎక్స్ ఆల్రెడీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో దీన్ని ఫైనల్ గా మనం ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్, లీస్ట్ వాల్యూని లెఫ్ట్ సైడ్, గ్రేటెస్ట్ వాల్యూని రైట్ సైడ్ రాశాను. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ రూట్ ఆఫ్ 3x ఈస్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. సో ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ కనుక్కోవాలి మీరు. సో కాస్ ఇన్వర్స్ అనగానే మీకు గుర్తుకు రావాలి, దాని డొమైన్ ఏమవుతుందంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1. ఒకవేళ రేంజ్ గురించి మాట్లాడితే క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to π అని చెప్పి తీసుకుంటాం. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు రూట్ ఆఫ్ 3x వాల్యూని ఏ ఇంటర్వల్లో తీసుకోవాలి అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1. ఇక్కడ నుంచి మీకు 2 కేసెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3x విచ్ ఇస్ నాట్ పాసిబుల్. కాబట్టి సెకండ్ కేస్ చూడండి, రూట్ ఆఫ్ 3x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో అప్పుడు 3x ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అప్పుడు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/3. సో ఖచ్చితంగా ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇన్నర్ మోస్ట్ పార్ట్ 3x అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అప్పుడు x గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x, బట్ x ఆల్రెడీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/3. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ డి. క్లియర్? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బేస్ ఈస్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి.
లావణ్య, ఈశ్వర్ వీళ్ళిద్దరూ ఆప్షన్ ఏ అంటున్నారు. సో చూడండి, ఈ క్వశ్చన్ ని నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను. ఏ ఫంక్షన్ కి మీరు డొమైన్ కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది ఓన్లీ గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఏమవ్వాలి? ఓన్లీ గ్రేటర్ దెన్ 0. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో గ్రేటర్ దెన్ 0 కాబట్టి గ్రేటర్ దెన్ జీరో కాబట్టి మీకు ఈ పోర్షన్ అవసరం లేదు. సో దేర్ ఫోర్ మీకు కావాల్సింది ఎక్స్ బిలాంగ్స్ టు గ్రేటర్ దెన్ 0 అంటే చూడండి, 0కి మీరు సింపుల్ గా ఓపెన్ పెట్టండి. ఎంతవరకు తీసుకోవచ్చు అంటే డొమైన్ 1 కావాలి కాబట్టి క్లోజ్డ్ ఇవ్వండి. Have you understood? That means I have to go with option A. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్ f of x is equal to log రాస్తున్నాను బేస్ 10 ఇంటూ log ఆఫ్ బేస్ 2 ఇంటూ log ఆఫ్ బేస్ 2/π tan ఇన్వర్స్ x హోల్ ఇన్వర్స్ ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. సో మీరు కనుక్కోవాల్సింది ఈ ఫంక్షన్ యొక్క డొమైన్. లాగర్థం ఆఫ్ ఇక్కడ బేస్ 10 ఉంది, లాగర్థం ఆఫ్ బేస్ 2, ఇక్కడ లాగర్థం ఆఫ్ బేస్ వచ్చి 2/π, అది వచ్చి tan ఇన్వర్స్ x హోల్ పవర్ -1 అంటే సింపుల్ గా మీరు 1/tan ఇన్వర్స్ x రాసుకోవచ్చు. ఇది x అనుకుంటే x పవర్ -1 అంటే 1/x. లాగర్థమ్స్ ఆర్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నంబర్స్ అని చెప్పి తెలుసు. అంటే ఖచ్చితంగా x అనేది గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఖచ్చితంగా x అనేది గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. అంటే ఈ పార్ట్ ఖచ్చితంగా ఏమవ్వాలి? గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఈ పార్ట్ ఇక్కడ నుంచి నేను లాగ్ ని క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ పార్ట్ వచ్చి గ్రేటర్ దాన్ 2/0 అంటే 1 అవుతుంది. ఇక్కడ నుంచి నేను లాగ్ ని క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ పార్ట్ వచ్చి లెస్ దాన్ 2/π హోల్ పవర్ 1 అవుతుంది. రిమైనింగ్ పార్ట్ అంటే ఇది. ఏది రిమైనింగ్ పార్ట్? 1/tan ఇన్వర్స్ x అనేది లెస్ దాన్ 2/π అవుతుంది. ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, బేస్ అనేది గ్రేటర్ దాన్ 1 అనుకోండి, ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంటుందో అలాగే తీసుకోవాలి. గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఉంటే లెస్ దాన్. బేస్ అనేది 0కి 1కి మధ్యలో ఉంది అంటే ఒకవేళ మీ దగ్గర గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ గా చేంజ్ అవుతుంది, ఒకవేళ లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ బేస్ ఏముందో చెక్ చేసుకోండి.
2/π. 2/π అనేది ఖచ్చితంగా మీకు 0కి 1కి మధ్యలో ఉంది కాబట్టి ఇన్ఈక్వాలిటీ ఇక్కడ గ్రేటర్ దాన్ ఉన్న ఇన్ఈక్వాలిటీ లెస్ దాన్ అయింది. ఓకేనా? సో ఒక్కసారి దీనికి రెసిప్రోకల్ తీసుకోండి. ఇప్పుడు tan ఇన్వర్స్ x ఏమవుతుందంటే దీనికి రెసిప్రోకల్ ఎవరు? గ్రేటర్ దాన్ అయిపోతుంది. దీనికి రెసిప్రోకల్ చేస్తే π/2. దీన్ని ఫ్లిప్ చేయండి. π/2 అనేది లెస్ దాన్ tan ఇన్వర్స్ x అవుతుంది ఇంతవరకు. సో ఒక్కసారి tan ఇన్వర్స్ x యొక్క గ్రాఫ్ చూసుకోండి మీరు. tan ఇన్వర్స్ x కి ఓపెన్ ఇంటర్వల్ -π/2 ప్లస్ π/2 ఏమవుతుందంటే రేంజ్ అవుతుంది. tan ఇన్వర్స్ x కి ఓపెన్ ఇంటర్వల్ -π/2 ప్లస్ π/2 ఏమవుతుంది? రేంజ్ అవుతుంది. ఇది గ్రాఫ్ ఇలా ఉంటుంది. డొమైన్ ఏమవుతుందంటే -∞ నుంచి +∞ అంటే R. ఓకేనా? సో tan ఇన్వర్స్ x గ్రేటర్ దాన్ π/2. చూడండి, tan ఇన్వర్స్ x యొక్క గ్రాఫ్ గ్రేటర్ దాన్ π/2 ఏదైనా గ్రాఫ్ ఉందా? గ్రేటర్ దాన్ π/2. π/2 కన్నా పైన ఎటువంటి గ్రాఫ్ లేదు కాబట్టి ఇక్కడ x ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మీకు ఎంటీ సెట్ అవుతుంది, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు. tan ఇన్వర్స్ x గ్రాఫ్ చూసుకోండి, ఇదేనా? వేటి మధ్యలో ఉంది? -π/2కి +π/2కి మధ్యలోనూ ఉంది. బట్ tan ఇన్వర్స్ x గ్రేటర్ దెన్ π/2, గ్రేటర్ దెన్ π/2 అంటే π/2కి పైన ఏమైనా గ్రాఫ్ కనిపిస్తుందా? విచ్ ఇస్ నాట్ పాసిబుల్. కాబట్టి ఇక్కడ x అనేది ఏమవుతుందంటే కంప్లీట్ గా ఎంటీ సెట్ అవుతుంది. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ డి. హ్యావ్ యూ అండర్స్టూడ్? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్ f of x is equal to లాగ్ రాసి బేస్లో 4 రాయండి, మళ్ళీ లాగ్ రాసి బేస్లో 5 రాయండి, మళ్ళీ లాగ్ రాసి బేస్లో 3 రాయండి, (18x - x² - 77) ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. లావణ్య వెరీ గుడ్, ఆప్షన్ బి అని చెప్పి రెస్పాండ్ అయ్యారు.
బాను ఆప్షన్ సి అని చెప్పి రెస్పాండ్ అయ్యారు. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ కనుక్కోవాలి. లెట్ మీ నోట్ డౌన్ ద ఫంక్షన్. లాగర్థమ్ ఆఫ్ బేస్ 4 ఉంది ఇక్కడ, లాగర్థమ్ ఆఫ్ బేస్ 5 ఉంది, లాగర్థమ్ ఆఫ్ బేస్ 3 ఉంది, రిమైనింగ్ పార్ట్ ఇది. ఇది గివెన్ ఫంక్షన్. ఈ గివెన్ ఫంక్షన్ కి మీరు డొమైన్ కనుక్కోవాలి. డొమైన్ అంటే వేర్ ద ఫంక్షన్ ఈస్ డిఫైన్డ్, వేర్ ద ఫంక్షన్ ఈస్ డిఫైన్డ్. చూడండి, లాగర్థమ్స్ ఆర్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నంబర్స్ కాబట్టి ఈ పార్ట్ ఖచ్చితంగా ఏమవ్వాలి అంటే గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. సింపుల్ గా మైనస్ తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 77 లెస్ దాన్ 0 అవుతుంది. మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఫ్యాక్టర్స్ ఉన్నాయేమో కనుక్కోండి. ఎక్స్ మైనస్ 7 ఎక్స్ మైనస్ 11 ఫ్యాక్టర్స్ కాబట్టి ఇలా రాసుకున్నాను. ఫైనల్ గా ఇక్కడ నుంచి ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 7,11 అని చెప్పి రాసుకోవచ్చు. ఇది ఫైనల్ గివెన్ ఫంక్షన్ యొక్క డొమైన్ అయితే కాదు, ఇంతవరకు మాత్రమే. అంటే ఈ ఫంక్షన్ డిఫైన్డ్ అవ్వాలి అంటే మీరు ఇవ్వాల్సిన ఇన్పుట్ ఏంటంటే ఇది. బట్ ఫైనల్ ఫంక్షన్ యొక్క డొమైన్ ఏమవుతుందో చూసుకుందాం ఒకసారి. ఫైనల్ ఫంక్షన్ యొక్క డొమైన్ ఏమవుతుందో చూసుకోవాలి అంటే ఇంతవరకు సింపుల్ గా మీరు ఎక్స్ అనుకోవాలి. లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ బేస్ 4 అవుతుంది. లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ బేస్ 4 అవుతుంది. దీన్ని ఎక్స్ అనుకుంటే లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ బేస్ 4 అవుతుంది. ఇది డిఫైన్డ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇదేమవ్వాలి, గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0. ఇక్కడ ఎక్స్ అంటే ఇదంతా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. సో ఇదంతా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఫస్ట్ పాయింట్ ఇది. ఇదంతా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి అని చెప్పాను. ఇదంతా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. లాగ్ ని క్యాన్సిల్ చేశారు అంటే ఇక్కడున్న 5 వచ్చి 0కి బేస్ అవుతుంది, అంటే గ్రేటర్ దాన్ 5 పవర్ 0, అంటే గ్రేటర్ దాన్ 1 అవుతుంది. ఇక్కడున్న లాగ్ ని మీరు క్యాన్సిల్ చేశారు అంటే ఇక్కడున్న 3 వచ్చి 1కి బేస్ అవుతుంది, అంటే 3 పవర్ 1 అంటే 3 అవుతుంది. ఫైనల్ గా 18x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 77 అనేది గ్రేటర్ దాన్ 3 వచ్చింది నాకు. సో దీన్ని లెఫ్ట్ సైడ్ లో తీసుకున్నాండి. 18x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 80 గ్రేటర్ దాన్ 0. ఎక్స్ స్క్వేర్ ముందు నెగటివ్ సైన్ ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్ చేయడానికి మైనస్ తో మల్టిప్లై చేయండి. ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 80 ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది కాబట్టి లెస్ దాన్ 0. దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోండి. దీనికి ఫ్యాక్టర్స్ ఏమవుతాయో చెక్ చేసుకోండి. ఎక్స్ మైనస్ 8 ఎక్స్ మైనస్ 10 అనేవి ఫ్యాక్టర్స్. ఓకేనా? సో ఫైనల్ గా దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 8 కామా ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 8,10. ఈ ఇంటర్వల్లో మనం ఏం చేయాలి అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్సెక్షన్ పార్ట్ ఏమవుతుంది అంటే ఇది అవుతుంది. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ బి, నాట్ విత్ సి. ఒకసారి చెక్ చేద్దాం. నంబర్ లైన్ అయితే తీసుకున్నాను. ఓపెన్ ఇంటర్వల్ 7 to 11. సో ఇక్కడ ఎక్కడో మిడ్ పాయింట్ ఆరిజిన్ తీసుకోండి. 7 అనేది ఇక్కడ ఉంటుంది అనుకుందాం. ఓపెన్ ఇంటర్వల్ కాబట్టి ఓపెన్ ఇంటర్వల్ 7 to 11 ఇలా తీసేసుకోండి. ఒక స్టైల్లో షేడింగ్ అనేది చేసేసుకోండి. నెక్స్ట్ ఓపెన్ ఇంటర్వల్ 8,10. 8 ఇక్కడ ఉంటుంది, 10 ఇక్కడ ఉంటుంది. దీనికి కూడా ఒక షేడింగ్ ఇవ్వండి.
ఈ ఇంటర్వల్ కి కామన్ పార్ట్ ఏమవుతుందంటే ఇదే కదా. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ బి. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఓకే, అండర్స్టాండ్ అయింది. ఈ రోజుతో క్లాస్ని క్లోజ్ చేస్తున్నాను. సో టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఖచ్చితంగా మనం ఫంక్షన్స్ మీదే ఉంటాము. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఈ 2 డేస్లో ఈ చాప్టర్ని అయితే మనం క్లోజ్ చేసుకుందాం. కుదిరితే మండే లిమిట్స్ స్టార్ట్ చేద్దాం. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. గుడ్ నైట్.